మాజీ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. అమరావతి బిల్లుపై జగన్ విషం కక్కుతున్నారంటున్నారు కేంద్ర మంత్రి. 34,000 మంది రైతులు ఇచ్చిన భూములను వినియోగించుకోలేక ఏపీ భవిష్యత్తుని నాశనం చేశారని ఆరోపించారు. జగన్ ను శాశ్వత రాజకీయ సమాధి చేయాలంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు పెమ్మసాని. ఏపీకి అప్పులు ఇవ్వొద్దని ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాస్తున్నారన్నారు. సాంకేతిక కారణాలతో అమరావతి బిల్లు ఆలస్యమవుతోందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అమరావతిని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తోందన్నారు. బిల్లును అడ్డుకోవడం ఎవరి వల్ల కాదని అన్నారు పెమ్మసాని. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి బిల్లు మీద ఒక రకమైనటువంటి విషం గక్కారు. ఏదైనా వ్యవస్థలో ఒకదాన్ని నిర్మించాలంటే విపరీతమైనటువంటి కృషి చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రోజులో ప్రజావేదికని కూల్చిపారేశారు. 34,000 మంది రైతులు ఇచ్చినటువంటి భూములని ఉపయోగించుకోవడం చేతగాక 5 సంవత్సరాలు భవిష్యత్తును మొత్తాన్ని కూడా నాశనం చేశారు, ఆంధ్ర ప్రజల భవిష్యత్తుని. ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రణాళికాబద్ధంగా ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏమేమి చేయాలో అవన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఈ రోజున.